అంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా కొంతమంది బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా ఇట్లా కింద పడిపోతూ ఉంటారు కదా మేడం. అంటే ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు అంటారా? ఈ బీపీ పెరగడం వల్ల? అంటే చిన్న పిల్లల్లో జనరల్‌గా చూడమండి. చిన్న పిల్లల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ అనేది చాలా తక్కువ బీపీ మూలంగా. సో, కొంచెం ఒక ఏజ్ వచ్చి లేకపోతే తెలుసుకోకుండా అంటే కొన్నేళ్ళు మనకు బీపీ ఉంది అని తెలియని వాళ్ళు ఇలా ప్రెజెంట్ అయ్యే అవకాశాలు మాకుంటాయి. ఓకే. అంటే డైరెక్ట్‌గా ఎమర్జెన్సీకొస్తారు. ఏంటంటే కొంచెం బీపీ అటు ఇటుగా ఉండి కొంచెం తెలిసి అంటే చెక్ చేసుకుంటా ఉండి కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు ఏంటంటే నార్మల్‌గా వస్తారు. కానీ తెలుసుకోలేకపోయారు. సింప్టమ్స్ ఏం లేదు. ఎప్పుడు చెక్ చేయించుకోలేదు. ఒక 1, 2 ఇయర్స్ లాంగ్ రన్‌లో అంటే ఎక్కువ టైంలో ఎక్కువ బీపీ ఉన్నప్పుడు ఏంటంటే కాంప్లికేషన్స్ వస్తారు. ఎక్కడైనా పడిపోవడము ఇలాంటియన్నీ చూస్తామనమాట. డైరెక్ట్ అయన్నీ ఎమర్జెన్సీకొస్తాయి. అందుకనే చాలా అంటే ఎక్కువ సార్లు చెప్తామనమాట. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్. చెక్ చేసుకుంటా ఉండండి. ఎక్కడైనా అంటే ఒకప్పుడు కాలం వేరండి. అప్పుడంటే యాక్సెస్ ఉండేది కాదు. ఇప్పుడంటే యాక్సెస్ ఉంది. మన చేతిలో ఉన్నదాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం అంతే. సో, చెక్ చేసుకుంటా ఉంటాం అనే దాంట్లో తప్పేం లేదు.